హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జడ అనే ఒక దుర్మార్గుడు హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఆలోచనతోటి పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబాకి చేస్తున్న శత జయంతోత్సవాలు ప్రజల సొమ్ముతోటి చేస్తున్నారు. ఇది అమానుషం అని హైకోర్టులో ప్రయో పిల్ అంటారు దాన్ని. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని అంటారు దాన్ని. అది వేశాడండి. అంటే ఎంత దిగజారిపోయాడు చూడండి మీరు. ఆయన కోట్లాది మందికి ఆరాధ్య దైవం. ఆయన ఎంతోమందికి ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నాడు. ఎంతోమందికి ఉచిత వైద్యం చేయిస్తున్నాడు ఇంకా స్టిల్. ఎంతోమందికి దారి చూపించాడు. ప్రజలకి ఎంతో సహకరించాడు. ఎంతో రాయలసీమలో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో తాగడానికి నీళ్ళు కల్పించాడు. ప్రభుత్వం చేయలేని పనులు శ్రీ సత్యసాయిబాబు గారు చేశారండి. అటువంటి మహానుభావుడి మీద ఈ ఎదవ ప్రయోజనాలు వ్యాజ్యం వేశాడంటే ఏమనాలనేవాడు? ఎంత దుర్మార్గం అండి వాడిది. ఒరే జడ, నీవు అన్నం తింటున్నావా? ఇంకేమన్నా తింటున్నావురా? మరి 2019లో క్రిస్టియన్ ఫాస్టర్స్ అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం కుళ్ళు ఎదవ ప్రతి పాస్టర్కి 5,000 చొప్పున ఇచ్చాడే శాలరీ కింద. అప్పుడు ఎందుకు వేయలేదురా నువ్వు ప్రజా ప్రయోజన వ్యాజ్యం? అంటే పాస్టర్లు నీకు కమ్మగా ఉంటారా? సాయిబాబా నీకు చేదు అంటే నీ క్రిస్టియన్స్ కమ్మగా ఉంటారు, హిందువులు వ్యతిరేకంగా ఉంటారా? తప్పు కదా అది. అందరూ ఒకటే. వాళ్ళకి ఇచ్చారని వీళ్ళకి కూడా తప్పది. క్రిస్టియన్స్ మనోభావాలను దెబ్బకు తీయకూడదు. అలాగే హజ్ యాత్రకు వెళ్తుంటే హజ్ యాత్ర చేసే ముస్లిం సోదరులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ₹1,00,000 ప్రతి మనిషికి ₹1,00,000 ఇస్తుంది. అది దాన్ని తప్పు పట్టకూడదు. అలాగే ఇమాములకు కూడా ఇస్తున్నారు. అలాగే అర్చకులకు ఇస్తున్నారు. మంచిదే ఇస్తే. ఇప్పుడు వాళ్ళు ఫాస్టర్స్ కూడా బతకాలి కదా. అలాగే ఇమామ్స్ కూడా బతకాలి కదా. అర్చకులకు వాళ్ళకు కూడా ఆదాయం కావాలి కదా. ప్రభుత్వం ఏదో రకంగా ఓట్ల కోసమో లేకపోతే ఏదో అన్ని కులాలకి అన్ని మతాలకి వ్యతిరేకం కాకుండా అందరికీ సమానంగా చూస్తుంది ప్రభుత్వం. అంతేగాని నువ్వు ఎంత దిగజారిపోయావంటే జడాది, నువ్వు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీ సత్యసాయిబాబా మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసావంటే నువ్వు ఎంత దిగజారావో ఇంతకన్నా వేరే అక్కర్లేదని. నీకెంత బలుపు కల్పించింది రాజ్యాంగం. నీకు అంత కొవ్వెక్కింది కారణం రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం వలన, ఆ రిజర్వేషన్ వలన చదువుకున్నావు. లేకపోతే నీకు చదువు ఎక్కడరా అసలుకి? నువ్వు చదువుకునేవాడు వితౌట్ రిజర్వేషన్ లేకపోతే నీ బతికెక్కడరా? నువ్వెక్కడుండేవాడురా? దుర్మార్గుడా. భారతదేశం మరి ఆ రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల యొక్క సొమ్ము నుంచి కాదా? రిజర్వేషన్ కల్పించారని అర్థం ఏంటి? కొంత భాగం దక్కకుండా 100 మార్కులు వచ్చినోడికి 80 మార్కులు వచ్చినోడికి సీట్లు లేకుండా, మైనస్ మార్కులోడికి సీట్లు వచ్చి, అత్యవసర మార్కులోడి సీట్లు వచ్చి, వాళ్ళు గ్రాడ్యుయేషన్, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళు ఇంజనీర్లు, వాళ్ళు డాక్టర్లు చదవలేదా? ఎంసెట్లో చూడలేదా మేము? ఇవన్నీ ఎలా జరిగినాయి? ఆ రాజ్యాంగం కల్పించిన, అంబేద్కర్ కల్పించిన ఆ అవకాశం వల్లనే కదా. ఆ రిజర్వేషన్ ఉండబట్టే కదా మీరు అంతా చదువుకున్నారు. చదువుకోండి, పైకి రండి, సంతోషం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవాలి. అంతేగాని ఈ యొక్క పైత్యం పైకెక్కించుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్లు, ఒరే జడా జాగ్రత్త, చాలా తప్పు చేస్తున్నావు. నీకు అహంకారం చాలా ఎత్తికెక్కింది, చాలా తప్పు. నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను చెప్పుతో కొట్టకముందే మార్పు తెచ్చుకో, ప్రజల కోసం పనిచేయి. జడ్జి అయ్యావు. ఎలాగయ్యావు? ఇతో రిజర్వేషన్ జడ్జి అవ్వగలవా నువ్వు? దుర్మార్గుడా, దుష్టుడా. ప్రజలు సొమ్ము కావాలి. ప్రజలతోటి నువ్వు ఒక్కడే బాగుపడాలి, ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు. ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీస్తావా? సత్యసాయి అంటే ఎవరనుకున్నావు? ఎన్ని కోట్ల మందికి ఆయన సాయం చేశాడు. ఎంతమంది చదువుకున్నారు ఆయన దగ్గర? ఎంతమంది ఉచిత వైద్యం చేయించుకున్నారు? అటువంటి బాబాను పట్టుకుని ఇంత మాట, ఇంత 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 ప్రయోజనం పిల్లి వేసావంటే ఇంత దిగజారిపోయావో అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో, నీకు కూడా దగ్గర పడింది. నువ్వు కూడా త్వరలో జైలుకి వెళ్తావు, అందులో సందేహం లేదు. నీ యొక్క
పిచ్చి ముదిరి పాకం పండింది. నువ్వేం మాట్లాడుతావు నీకు తెలియట్లేదు. ఏం చేస్తావో తెలియట్లేదు నువ్వు. ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తే ఏదో ఒక రోజు మరి నువ్వు ఎవరిని ఆరాధిస్తావో తెలీదు నాకు. మేరీ మాతను ఆరాధిస్తావో, జీసస్ గారిని ఆరాధిస్తావో, ఇంకెవరన్నా హిందూ దేవతను ఆరాధిస్తావు కానీ వాళ్ళెవరు నిన్ను కాపాడరు. మట్టి కొట్టుకుపోతావు, పురుగులు పడి చచ్చిపోతావు. అందులో సందేహం లేదు. నీలాంటి నికృష్ట ఎదవలందరూ కూడా ఖచ్చితంగా అతి భయంకరంగా, ఘోరాతి ఘోరంగా రాజశేఖర రెడ్డి లాగా అట్లాగా అయిపోతావని నేను తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జడా గుర్తుపెట్టుకో, నీకు కూడా చాలా మంచిగా ఉండదు, మర్యాద కూడా చెప్తున్నాను. పద్ధతిగా మసలుకో, బతుకుపోతావు, లేకపోతే ముక్కలైపోతావని జడకి తెలియజేస్తూ తెలుగు ప్రజలకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.